జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తన కన్న తల్లిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయారని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనలాంటి పరిస్థితి మరెవరికి రావద్దని కోరుకుంటూ, కుటుంబాల్లో పెద్దలను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారకూడదని లారీ డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని హితవు పలికారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఇవన్నీ కూడా రాత్రి 1-2 మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి. అంటే నిద్ర అన్నది ఒకటి సరిపోదు. జాగ్రత్తగా ఎదుట వస్తున్న బస్సుని హై స్పీడ్లో లేకుండా బస్ కంట్రోల్ తీసుకోవాలి. ఇప్పుడు డ్రైవర్స్ అందరూ మాట్లాడినప్పుడు నేను ఒకటి ఏం గమనించాను అంటే, మీరు బస్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు. అందులో ఉండే బ్యాటరీస్ కానీ లైట్స్ కానీ వీటన్నింటి వలన ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుంది, ఎందుకు మంటలు లేచాయి. సో ఖచ్చితంగా మీరు వెహికల్ అక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సే పంక్చర్ అయింది టైర్. మీరు వెహికల్ స్టార్ట్ చేసే ముందు బస్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని స్టార్ట్ చేయండి. మేము మీకు ఏదైనా ఫిట్నెస్ చెక్ చేసుకోండి, సర్టిఫికెట్ తీసుకోండి అంటే మీకు చాలా కోపం వస్తుంది. డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఆఫీసులు తిరుగుతున్నారు, మధ్యలో మీడియేటర్స్, ఈ గోలంతా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆన్లైన్ సర్వీసెస్ చేసాం. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మా అధికారి మొహం కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. అన్నీ కరెక్ట్గా ఉంటే మేము అప్రూవ్ చేసి ఇస్తాము అని చెప్పి. అంటే ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మీకు బాధగా ఉంటుంది, కానీ అది నేను ప్రశ్నించడం మీ మంచి గురించే ప్రశ్నిస్తున్నామని మీరు ఎవరు ఆలోచించట్లేదు. ఖచ్చితంగా బస్ ఫిట్నెస్ ఆర్ లారీ ఫిట్నెస్ ఆర్ స్కూల్ బస్ ఫిట్నెస్, ఆటో విపరీతంగా ఎక్కించేస్తారు చిన్న పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని. ఆటో కెపాసిటీ 7, 8, 14, 15 ఎక్కించేస్తారు. ట్రాక్టర్లో పనులకు వెళ్ళే వాళ్ళని 30, 40, 50 మందిని ఎక్కించేస్తూ ఉన్నారు. పరిమితికి మించి ఎక్కించడం కూడా తప్పే. మిమ్మల్ని ఆపితే వస్తుంది. బైక్లో 4, 5 ఎక్కేసి వెళ్ళిపోతుంటారు. చిన్న చిన్న పిల్లల్ని, ముందు ఒక చింట పిల్లడు, మధ్యలో ఒక చంటి పిల్లడు, భార్య భర్త ఇంకొకరిని ఎక్కించేస్తూ ఉంటారు. అడిగితే మీకు తప్పుగా అనిపిస్తుంది. క్వశ్చన్ చేస్తాం, మేము గట్టిగా క్వశ్చన్ చేస్తాం. ప్రశ్నిస్తేనే మీరు మారుతారు. మీరు అంటే మనం, నాతో కలిపి అందరం మారుతాం. కాబట్టి అది స్ట్రిక్ట్గా మన డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నానంటే, నిబంధనలు పాటించిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉంటాము అని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను. 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ తగ్గాలి. మాకు ఇచ్చినది కూడా 0 ఫెటాలిటీ. యాక్సిడెంట్ జరిగింది, ఎవరు చనిపోకూడదని. కానీ చనిపోతే పర్వాలేదు, చనిపోకుండా కాల్లో చేతిలో విరగ్గొట్టుకుని బతుకుతారు చూడండి, వాళ్ళ బాధ అసలు చెప్పలేం మనం.